నల్లమల్ల అభయారణ్యంలో పులులు గాండ్రిస్తున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పెరుగుతున్న పులుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దట్టమైన అడవుల్లో వ్యాఘ్రాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పులులను చూడాలనుకునే వారి కోసం సఫారీ సేవలు సైతం అందుబాటులోకి వచ్చేశాయి. నల్లమలలో బెంగాల్ టైగర్కు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తున్న స్పెషల్ డ్రైవ్ చూద్దాం. విశాలమైన కృష్ణానది పరివాహక ప్రాంతం, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల మణిహారం, వేల కిలోమీటర్లలో విస్తరించిన అటవీ సామ్రాజ్యం, వాగులు వంకలు సెలయేళ్లతో విరాజిల్లే వనాలు, వటవృక్షాలతో నిండిపోయిన అభయారణ్యం, అడవిలో స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, వాటి మధ్య రాజస ముట్టిపడే బెంగాల్ టైగర్. వెల్కమ్ టు అమరాబాద్ టైగర్ రిజర్వ్. శ్రీశైలం అడవి ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణుల్లో చాలా చిరుతపులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఉన్నటువంటి పులిని చూడడానికి వెళ్తున్నాము. దేశంలోనే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ దాదాపు 30కి పైగా పులులు ఉన్నాయని కొత్తగా వచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్ రిజర్వ్గా ఉంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పులుల్లో అత్యధిక శాతం ఈ టైగర్ రిజర్వ్లోనే ఉన్నాయనేటువంటిది గణాంకాలు చెప్తున్నాయి. గత దశాబ్ద కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడ పులుల సంఖ్య పెరిగిందనేటువంటిది లెక్కలు చెప్తున్నటువంటి వాస్తవం. అమరాబాద్ అడవుల్లో దాదాపు 30కి పైగా బెంగాల్ టైగర్స్ ఉన్నాయనేటువంటిది సెన్సస్ చెప్తున్నటువంటి మాట. ఒక బెంగాల్ టైగర్ మ్యాక్సిమం 270 కిలోల వరకు తన బరువు పెరుగుతుంది. అదేవిధంగా 3 మీటర్ల వరకు పొడుగుండేటువంటి ఈ ఒక పూర్తి బెంగాల్ టైగర్ తనకంటే 10 రెట్లు పెద్దనైనటువంటి జంతువును కూడా చంపేటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది. సో బెంగాల్ టైగర్ అనేటువంటిది భారతదేశ ప్రతిష్టకు ఒక రాజసం లాంటిది. అటువంటి టైగర్లు ప్రస్తుతం ఈ అమరాబాద్ అడవిలో దాదాపు 30కి పైగా పెరుగుతున్నాయి, ఎదుగుతున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ప్రస్తుతం 33 పులులు ఉన్నాయనేటువంటిది సెన్సస్ చెప్తున్నటువంటి మాట. పులుల సంఖ్య పెంచడానికి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? దీనంతటినీ మనం అమరాబాద్ నట్టడవి మధ్య వెళ్ళి ఆ చిట్టడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగుళాన్ని పరిశీలిద్దాం. పులుల సంరక్షణకు జరుగుతున్నటువంటి సౌకర్యాలను, ఏర్పాట్లను కలిసి చూద్దాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్యను పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పులులకు కావాల్సినటువంటి ఆహారము పెంచేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ముఖ్యంగా ఏవైతే జంతువులు ఉన్నాయో, దుప్పులు కావచ్చు, లేళ్ళు కావచ్చు, వాటి జనాభాను పెంచడం ద్వారా పులులకు కావాల్సినటువంటి ఆహారం వాళ్ళకు దొరికే విధంగా ఏర్పాటు చేస్తారు. దానికోసం ఒక గ్రీనరీ అనేటువంటి ఒక గ్రీనరీ బెడ్ను కూడా ఇక్కడ పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు పులులు ఇది కోర్ ఏరియా కదా, పులి ఇక్కడికి రావడానికి ఆహారం కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినట్టు సార్? ఇప్పుడు శాకాహార జంతువుల సంఖ్య ఎక్కువగా ఉంటే పులి అనేది తన వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి గడ్డి క్షేత్రాలను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి న్యాచురల్ గడ్డి క్షేత్రాలు. దీంట్లో ఉన్నట్టు కలుపు అటువంటి మొత్తం తీసేసి మనము గడ్డి క్షేత్రాలను పెంచడం జరుగుతుంది. దీంతో శాకాహార జంతువులైనటువంటి జింకలు, నీల్గాయలు, సాంబార్లు ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం, వాటి యొక్క సంతతి అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి పులికి కావాల్సిన ఆహారం సమతుల్యతను ఇది చేయడానికి మనం ఇటువంటి శాకాహార జంతువుల డెవలప్మెంట్ కోసం ఈ గడ్డి క్షేత్రాలను పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ మొత్తం ఏదైతే టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియాలో ఉన్నాం కదా, నార్మల్గా పులి ఏ టైంలో ఆ జంతువుల కోసం ఇక్కడికి వస్తుందండి? పులి నార్మల్గా అయితే మనకు చీకటి పడే టైంలో అది తన యొక్క బయటికి రావడం జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలలో ఈ యొక్క శాకాహార జంతువులు అంటే సాంబార్లు, జింకలు ఇవన్నీ కూడా వాటర్ తాగడానికి వచ్చినప్పుడు పులి తన యొక్క చాటుగా ఉండి వాటిని వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఫారెస్ట్లో వచ్చినప్పుడు, మీరు ఇక్కడ చూడడానికి వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తిస్తారు? అంటే పులి మూమెంట్ను గుర్తించడానికి వాళ్ళ గోర్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూస్తారా, లేకుంటే పగ్బార్స్ చూస్తారా, ఏం చూస్తారు మొత్తం?
ముఖ్యంగా ఇప్పుడు మనము ఫుడ్ పెట్రోలింగ్ చేస్తుంటాము. ఆ టైంలో మనకు టైగర్ నచ్చినప్పుడు వాటి యొక్క పగ్ మార్క్స్ కనిపిస్తుంటాయి. అదేవిధంగా అవి యొక్క రేక్ మార్క్స్ అంటే చెట్లకు తన యొక్క గోర్లను షార్ప్ చేసుకోవడానికి ఈ చెట్లను గీరడం జరుగుతుంది. వాటి యొక్క రేక్ మార్క్స్ని బట్టి ఇక్కడ పులి యొక్క సంచారం ఉందని మాకు తెలుస్తుంది. అదేవిధంగా పులి యొక్క స్కాట్ ఆనవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇక్కడ పులి ఇక్కడ వచ్చింది, ఈ మార్గంలో పులి యొక్క సంచారం ఉంది అనేది మేము గుర్తించగలుగుతాం. ఇప్పుడు మీకు పగ్మార్క్స్ తర్వాత ఈ వాటి గోర్లకు సంబంధించిన వాళ్ళు అటు చిరుత పులికి ఇటు పెద్ద పులికి ఉన్నటువంటి మధ్య డిఫరెన్స్ ఉంటుందండి? ఆ రెండిటికి డిఫరెంట్ ఉంటుంది. ఆ యొక్క స్కాట్ డిఫరెంట్ ఉంటుంది, వాటి యొక్క పగ్మార్క్స్ కూడా తేడాగా ఉంటుంది. ఆ పగ్మార్క్స్ బట్టి అది ఫీమేల్ టైగరా మేల్ టైగరా, అది లెపడా లేకపోతే పెద్ద పులి అనేది కూడా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మేము ఏం చేస్తుంటామంటే టైగర్ మానిటరింగ్ కోసము మేము కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ఇమేజ్ని బట్టి ఆ యొక్క టైగర్ ఏది, అది ఏ టైగర్ అనేది దానికి ఒక ప్రత్యేకంగా నేమ్ ఉంటుంది. దాన్ని మేము ఏం చేస్తామంటే బయోల్యాబ్లో సబ్మిట్ చేస్తాం మేము ఒక టైగర్ ఇమేజెస్. దాన్ని బట్టి వాళ్ళు ఈ టైగర్ ఇది, ఈ యొక్క దీని నేమ్ ఇది అనేది అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు మనం నిలబడేటువంటి ఏరియాలో ఏ టైగర్ అంటే ఏ పేరున్న టైగర్ ఎక్కువగా మూమెంట్ ఉంటుందండి? ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నిలబడ్డ ఈ ఏరియాలో అయితే F6 ఫరా అనే టైగరు, అదేవిధంగా M19 టైగరు ఈ యొక్క మూమెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనం చూడొచ్చు ఏవైతే ఈ టైగర్స్ ఉన్నాయో వాటికి పేర్లు కూడా పెడతారు, కాబట్టి అవి వాటి మూమెంట్ని కూడా ట్రాక్ చేస్తుంటారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయా, అవి వేటకు ఏ ప్రాంతం వైపు వస్తున్నాయి, వాటి టెరిటరీని మార్చుకుంటారనేటువంటిది కూడా మార్క్ చేస్తారు. ప్రస్తుతం ఆమ్రాబాద్లో 33 పులులు ఉన్నట్టుగా గుర్తించారు. పులుల సంఖ్య పెరుగుతోంది. సో వీటితో పాటు కెమెరా ట్రాప్స్ ఎట్లా పనిచేస్తాయి, కెమెరా ట్రాప్స్ను ఎక్కడ మరుస్తారనేటువంటిది కూడా మనం నిశ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అడవుల్లో నీటి సదుపాయం అనేటువంటిది పులుల సంరక్షణకు అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నీటి సదుపాయం ఉన్న దగ్గరనే జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు పులులకు సంబంధించినటువంటి ఆహారం కావచ్చు, వేట కావచ్చు దొరుకుతుంది. ఆమ్రాబాద్ అడవుల్లో కూడా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి ఒక పెద్ద నీరు దొరికేటువంటి ఒక ప్రాంతాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తారు. చాలా వరకు న్యాచురల్గా ఉంటాయి. అయితే ఎక్కడైతే సమ్మర్లో నీరు ఎండిపోతుందో అటువంటి ప్రాంతంలో నీరు అందించడానికి వీళ్ళు సోలార్ బోర్వెల్స్ వేసి ఇటువంటి పైప్ల ద్వారా ఏవైతే ఈ నీళ్ళ కుంటలు ఏవైతే ఉన్నాయో వాటికి నీళ్లు సప్లై చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతంలోనే పులి ఎక్కువగా సంచరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరంలో 365 డేస్ వాటర్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో నీరు అడవిలో దొరకనటువంటి సమయంలో వచ్చేటువంటి సాంబార్లు దుప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నటువంటి పులికి ఆహారం అయిపోతాయి. మనం చూడొచ్చు చాలా జంతువులు ఈ ప్రాంతంలో వాటికి సంబంధించినటువంటి కలేబరాలు, వాటికి సంబంధించినటువంటి అవశేషాలు పెద్ద ఎత్తున ఇక్కడ మనకు కనబడతాయి. చాలా జంతువులు ఈ ప్రాంతంలో పులి వేటాడినటువంటి చాలా జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలని నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దుప్పులు, అదేవిధంగా సాంబార్లు, ఇవన్నిటిని కూడా ఇవి వేటాడుతుంటాయి. సాధారణంగా కొంతమంది స్థానికంగా ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఇది దేనికి సంబంధించిందండి? అది నీలగాయ సార్, అది నీలగాయ, అది వేటాడిని. ఇంకోటేమో అక్కడ పులి వేటాడిని ఉంది. పులి ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణంగా మాటు వేసి ఉంటుందా, నీళ్ళ దగ్గర ఎట్లుంటుందండి? అంటే ఎప్పుడు వస్తుంటాయి కదా సార్, వాటర్ తాగడానికి వస్తుంటాయి కదా, మాట వేసుకొని ఉంటుంది. లేకుంటే ఒకసారి అది కూడా సడన్గా తాగడానికి వచ్చిన టైంలో అది కూడా వచ్చే టైంకు పాటు మీద ఎదురుంటే అది వేటేస్తుంది. మీరు మీ లైఫ్ టైంలో ఇలా పనిచేసేటప్పుడు ఒక వాచర్గా ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు పులిని చూసారా? చాలాసార్లు చూసినా సార్. పులి ఎట్లా ఉంటుంది సార్? మనల్ని చూసిన తర్వాత పులి బిహేవియర్ ఎట్లా ఉంటుంది? అంటే మనకు డైరెక్ట్ ఫాస్ట్ మనము దాని మీదకి ఎదురుగా పోతే మన లోపల మనకే భయం అనిపిస్తుంది. అది ఒక 10 మీటర్లు 20 మీటర్ల డిస్టెన్స్ ఉంటే మనం సైలెంట్గా వెళ్ళిపోతుంటాం. దాన్ని చూస్తుంటామంట, దాన్ని గమనిస్తుంటాం మెట్టు ఏం చేస్తుంటుందని. అది ఒకవేళ సైలెంట్గా వాటర్ తాగి దాని తిప్పలు వెళ్ళి పక్క సైడ్కి వెళ్ళిపోతే చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. లేకుంటే మనకే తొందరగా భయం అనిపిస్తే సైడ్కి వెళ్ళిపోతాం. పులి ఎన్ని రోజులకు ఒకసారి వేటాడుతుంది? రోజు వేటాడుతుందా, రాత్రిపూట వేటాడుతుందా, 2 రోజులకు ఒకసారి వేటాడుతుందా? అంటే అది దానికి టైం ఉంటుంది సార్. అది వానికి ఎప్పుడు ఆకలి అనిపించిన టైంలో పట్టేస్తుంది. ఒక వారం తర్వాత లేకుంటే 2 వారాలకు పట్టేసి తినేసి వెళ్ళిపోతుంటుంది. మనం చూడొచ్చు ఈ నీటి సదుపాయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ పులులు కావచ్చు, లేకుంటే అదేవిధంగా అడవి కుక్కలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం చిరుత పులులు వేటాడినటువంటి చాలా జంతువుల అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. సో పులికి ఏదైనా ఆహారం దొరుకుతుంది, లేదంటే పులి వేటడానికి ఈజియెస్ట్ ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి చెలిమలు కావచ్చు, నీటి సదుపాయం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ పెరిగినటువంటి ఏదైతే గడ్డి సదుపాయం ఉందో దానివల్ల ఉన్నటువంటి శాకాహార జంతువులు ఏవైతే జింకలు, దుప్పులు వేరున్నాయో వీటి సంఖ్య పెరగడంతో పులులకు ఒక అవకాశం ఉంది. పులులు ఇక్కడ ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. పులులు రాబోయేటువంటి రోజుల్లో 33 నుంచి ఇంకా 50 వరకు కూడా దాటేటువంటి అవకాశం ఉందనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. నల్లమల అడవిలో టైగర్స్ని ట్రాక్ చేయడానికి పెద్ద ఎత్తున కెమెరా ట్రాప్లను వాడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ముఖ్యంగా పెద్ద పులి ఎక్కువగా సంచరించేటువంటి నీళ్లున్నటువంటి ప్రాంతాల్లో ఈ ట్రాప్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కెమెరా ట్రాప్ల దగ్గర పెద్ద పులికి సంబంధించినటువంటి జాడలు తెలుసుకొని వాటి మీద ఉన్నటువంటి చారల ఆధారంగా పులుల సంఖ్యను లెక్కగడుతున్నారు. పులులు అనేటువంటివి ఎక్కడైతే నీళ్లు ఉంటాయో
అక్కడికి వచ్చేటువంటి జింకలను దుప్పులను వేటాడడానికి పులి అక్కడికి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున సెలయేర్లు కావచ్చు లేకుంటే ఇటువంటి నీటి ప్రవాహాలు ఉన్నాయో అక్కడ కెమెరా ట్రాప్లు అనేటువంటివి అమరాబాద్ అడవిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆధారంగానే పెద్ద ఎత్తున పులులకు సంబంధించినటువంటి సెన్సస్ ఎక్కువగా జరుగుతుంది. వాటికి సంబంధించి పేర్లు పెట్టే ప్రక్రియ కూడా ఈ కెమెరా ట్రాప్ల ద్వారానే జరుగుతుంది. పులుల సంఖ్యను లెక్కగట్టడంలో కెమెరా ట్రాప్స్ అనేటువంటివి ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కూడా ఇప్పుడు దాదాపు 33 పులులు ఉన్నాయనేటువంటిది అధికారులు లెక్కలు వేసి చెప్తున్నారు. దీనికి వాళ్ళ దగ్గర ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారం ఉంది, అదే ఒక కెమెరా ట్రాప్. ప్రస్తుతం నేను ఈ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్లో టైగర్కి సంబంధించినటువంటి కోర్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ఒక కెమెరా ట్రాప్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇటువంటి కెమెరా ట్రాప్ల ద్వారానే పూర్తిగా పులి సంచారం ఎటువైపు ఉంది, ఆ పులి ఏ పులి అనేటువంటిది గుర్తిస్తారు. సాధారణంగా ఈ కెమెరాలో బ్యాటరీస్ ఉంటాయి. దాదాపు నెల రోజుల వరకు ఈ కెమెరా అనేటువంటిది ఎటువంటి రీఛార్జ్ లేకుండా బ్యాటరీ అనేటువంటిది వర్క్ చేస్తుంది. ఈ మొత్తం సిస్టంలో దీనికి ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ముందు ఏదైనా ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ ఒక కదలిక జరిగినప్పుడు ఆ ఇమేజ్ని అది క్యాప్చర్ చేస్తుంది. హై రెజల్యూషన్ పిక్చర్స్ వస్తాయి, కలర్ ఇమేజెస్ వస్తాయి. రాత్రిపూట కూడా నైట్ విజన్లో కూడా కెమెరాస్ అనేటువంటివి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్ను క్యాప్చర్ చేస్తాయి. ఈ మూమెంట్లో క్యాప్చర్ అయినటువంటి ఇమేజెస్ను వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత అందులో ఏ పులి వచ్చింది అనేటువంటి దాన్ని చూసి పులి శరీరం మీద ఉన్నటువంటి చారల ఆధారంగా F1, T1, S1 ఇటువంటి కోడ్ నేమ్స్తో వాటికి పేర్లు పెడతారు. సో ఆ పేర్ల ఆధారంగా పులి యొక్క ఆరోగ్యాన్ని దాని మూమెంట్ని వీళ్ళు ఎప్పుడు పరిశీలించడం జరుగుతుంది. చాలా వరకు ఎక్కడైతే నీళ్లు దొరికేటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే పులులు ఎక్కడైతే మిగిలిన వన్యప్రాణులు వస్తుంటాయో ఆ ఏరియాను గుర్తించి అక్కడ ఈ కెమెరా ట్రాప్స్ భూమికి దాదాపు 3 నుంచి 2 ఫీట్ల దూరం ఎత్తులో వీటిని పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆ జంతువుకు సంబంధించినటువంటి హైట్ అనేటువంటిది క్యాప్చర్ అవుతుంది. సో డెఫినెట్గా టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు పులులకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా శాస్త్రీయంగా ఉంది. ఏ పులి ఎటువైపు తిరుగుతుంది అనేటువంటి లెక్క కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందుతుంది. మీరు పులుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే పులిని అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక సహజ సిద్ధంగా చూడాలనుకుంటే నల్లమల్ల అడవిలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అమరాబాద్ టైగర్ రిజర్వ్కి వచ్చి చూడాలి. ఇక్కడ పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ పెరుగుతున్నటువంటి పులుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో లేకుంటే ఇతర టైగర్ రిజర్వ్తో పోలిస్తే అంత కంపారిజన్గా ఎక్కువగా పెరుగుతోందా, లేకుంటే మన దగ్గర పులుల మీద అవగాహన లేదా? ఇవన్నీ అంశాల గురించి నాతో మాట్లాడడానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయిన తర్వాత అమరాబాద్లో పోస్టింగ్ అనేటువంటి డెఫినెట్గా ఒక టైగర్ రిజర్వ్ ఎవరికైనా పోస్టింగ్ ఉండాలి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్? Every forest is precious, but some forests are designated as national parks, some are designated as wildlife sanctuaries, and some tiger reserves. Ante basically each has a varied degree of protection. And tiger reserve ante basically we are talking about the most strongest and strictest form of forest protection. మీరు 4 years నుంచి ఇక్కడ ఉన్నారు కదా, టైగర్ పాపులేషన్ ఎట్లా చూస్తున్నారు సార్? మీరు ప్రీవియస్ స్టడీ కూడా ఏమైనా చూసారా ఈ ప్రాంతంలో? 1930లో చూసుకుంటే సలీం అలీ అనే ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ తన బుక్లో రాశారు ఏమని, నేను అమరాబాద్ ప్లాట్యూ ఏరియాలో చూసిన పులులు దేశంలో ఎక్కడ చూడలేదని. ఇండైరెక్ట్లీ టెల్లింగ్ మన ఏరియా యొక్క పొటెన్షియల్ అంత ఉందని. ఆఫ్టర్ దట్ నక్సలిజం ఫర్ సమ్ రీజన్ తగ్గిపోయింది. లాస్ట్ చూసుకున్న డేటా అయితే 2014 సెన్సస్ 2018 సెన్సస్లో టైగర్ నెంబర్స్ వర్ కాన్స్టెంట్ 8 నుంచి 10 మధ్యలో అంతే ఉండే. సో లాస్ట్ 18 నుంచి we have seen consistent increase in tiger population. అంటే అప్పుడు రిపోర్టెడ్ నెంబర్స్ వేర్ సంథింగ్ లైక్ 12. అప్పటి నుంచి 2020లో when we did small census we got 14. దెన్ 2021 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 డేటా బట్టి 21. నౌ విచ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ మనకి ఇప్పుడు 30 కంటే ఎక్కువ పులులు ఆల్మోస్ట్ రిజిస్టర్ అయినాయి. అంటే వెరీ హెల్తీ నెంబర్ ఆఫ్ ఆడపులులు కూడా. బికాస్ ఫ్యూచర్ పాపులేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బ్రీడింగ్ ఫీమేల్స్. ఆ ఫీమేల్ యొక్క పాపులేషన్ కూడా పెరుగుతుంది. అంటే సబ్జెక్టు అలానే ప్రొటెక్ట్ చేసుకుంటూ పోచింగ్ అవ్వకుండా కాపాడుకోగలిగితే యూ విల్ సీ ది రిజల్ట్ ఆఫ్ ఇట్. పులికి సంబంధించి మీరు ఈ 4 yearsలో ఈ మొత్తం ఫారెస్ట్లో చూసారు కదా సార్, ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్? పులి బిహేవియర్ ఎట్లా ఉంటుంది? మనిషిని చూసినప్పుడు పులికి సంబంధించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. మేనిటర్ అనేటువంటిది ఈ ఏరియాలో ఉందా? అసలు మేనిటర్ ఎట్లా తయారవుతుంది? అమరాబాద్లో పులి చూడడం అంత ఈజీ కాదు. వన్ రీజన్ ఇస్ మనకి 2600 స్క్వేర్ కిలోమీటర్స్లో ఓన్లీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ 30 టైగర్స్. అంటే 100 స్క్వేర్ కిలోమీటర్లు ఒక టైగర్ అన్నట్టు. సో కనిపించడం అంతా ఇట్స్ నాట్ కామన్. సెకండ్ థింగ్, పులి సహజ భావం మనిషిని టైగర్ కెన్ సెన్స్ యూ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఐదర్ స్మెల్ ఆర్ సౌండ్. సో 99% టైగర్ ఇస్ నాట్ సోషల్. తను మిమ్మల్ని వచ్చి చూడాలని అనుకోదు. దే విల్ ఓన్లీ మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతుంది. ఐ ఆల్వేస్ దర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్, ఒక్కసారి
మీరు పులిని చూస్తే పులి మిమ్మల్ని 100 సార్లు చూసుంటుంది. ఓకే. సో బేసికలీ ఓన్లీ వెన్ ఇట్ వాంట్స్ టు బి సీన్, తను ఎప్పుడైతే మీకు కనిపించాలనుకుంటుందో అప్పుడు ముందుకు వస్తుంది. ఓకే. అంటే అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్తలు, ఇప్పుడు మా స్టాఫ్ కానీ బయట వాళ్ళు కానీ తీసుకునేదాన్ని, లేకపోతే పులి తల్లి ఉన్నప్పుడు అది పిల్లలతో ఉన్నప్పుడు వెరీ అగ్రెసివ్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ ప్రికేరియస్ సిచ్యువేషన్. అసలు పులి కనిపిస్తేనే అదృష్టం. జనరలీ దెర్ ఇస్ ఎ సేయింగ్ హియర్, ఎవరికైనా పులి కనిపిస్తే మీ ఇంట్లో ఏదో అదృష్టం అవుతున్నట్టు. ఐ హావ్ సీన్ టైగర్. ఓకే. ఒకసారి 40-45 నిమిషాలు, ఐ స్టిల్ రిమెంబర్ ద డే. దట్ ఈస్ రేర్ ఇన్ అమరాబాద్. అంటే మేబీ ఫ్యూచర్లో పులులు ఎక్కువైన తర్వాత మీరు ఆ డేని చెప్తారా సార్? ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా చూసారు పులిని? అంటే ఆ రోజు ఏమైంది, ఐ వాస్ ఆన్ రెగ్యులర్ ప్యాట్రోలింగ్ డ్యూటీ. ప్యాట్రోలింగ్ అయిపోయింది, బేసికలీ ఐ వాస్ కమింగ్ బ్యాక్. రిటర్న్ వచ్చే దారిలో మధ్యలో సడన్లీ పులి కార్ ముందు ఆగింది. సో వీఆర్ స్టండ్, ఎందుకంటే అంతకంటే ముందు పులిని చూడడానికి చాలాసార్లు పోయినాం. ఓకే. పులికి అనిపిస్తుందని అనుకోలేదు. వెంట పులి డైరెక్ట్ కార్ ముందు ఉండే. ఓకే. బట్ దిస్ వాస్ అన్ యాక్సిడెంటల్ సైటింగ్. బట్ ఐ థింక్ ఇట్ వాస్ ప్రెగ్నెంట్ దెన్. సో ఇట్ ఏట్ గ్రాస్, అంటే టైగర్ డైనమిక్స్లో అది గడ్డి తిన్న తర్వాత ఫర్ డైజెషన్. సో ఐవ్ సీన్ ఇట్ ఫర్ 30-40 minutes వేర్ బేసికలీ టైగర్ స్ప్రేస్ యూరిన్ ఆన్ ట్రీ బార్క్స్ టు మార్క్ ఇట్స్ టెరిటరీ. ఓకే. సో ఇవన్నీ ఒక్కరోజు సైన్స్ క్లాస్ లాగా 30-40 minutes. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో టైగర్ ఇట్లా వెళ్ళిపోయిందని కాకుండా ఐ హావ్ సీన్ ఇట్ ఫర్ కన్సిస్టెంట్ టైమ్. ఐ థింక్ దట్ సైటింగ్ ఇస్ వెరీ స్పెషల్. ఓకే. ఆ టైగర్ పేరు ఫర్హా బేసికలీ. ఇప్పుడు అది 3 సార్లు కప్స్ ఇచ్చింది నేను ఉన్నప్పుడు, 3 times లిటర్. అండ్ తను కప్ ఇచ్చిన తన ఫస్ట్ లిటర్, బేసికలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఓకే, ఫస్ట్ లిటర్లో వచ్చిన ఒక ఆడపిల్ల 4 కప్స్ ఇచ్చింది. సో ఇట్ ఈస్ బేసికలీ లైక్ యువర్ మేజర్ టైగర్ విచ్ రీప్లెనిష్ ది పాపులేషన్ ఆఫ్ అమరాబాద్. సో వీ కాల్ ఇట్ సూపర్ మదర్. అండ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ అన్ ఏరియా వెరీ క్లోజ్ బై, వి కాల్ ఇట్ ఫర్హా. అండ్ ఎందుకంటే ఫరాబాద్ ఏరియాలో తిరుగుతుంది కాబట్టి వి కాల్ ఇట్ ఫర్హా. ఓకే. ఎట్లా ఉంది సార్ దీన్ని సెన్సర్ చేయడానికి? మీరు చాలా చోట్ల కెమెరా ట్రాప్స్ పెట్టారు, చాలా టెక్నికల్గా. ఇప్పుడు గతంతో పోలిస్తే ఒక 10-15 ఏళ్ల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసే వరకు టెక్నికల్ సపోర్ట్ కూడా పెరిగింది. ఎట్లాంటి కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అంటే ఇంతకుముందు 2005 కంటే ముందు టైగర్ అనేది పాదముద్రల ఫోటోగ్రాఫ్స్ కాస్టింగ్ వల్ల వీ యూస్ టు డిటర్మైన్, అంటే సైజ్ ఆఫ్ ఎ పగ్ మార్క్తోని ఈ పులి వేరు అని తీసుకొస్తుండే. దాంట్లో హ్యూమన్ ఎర్రర్స్ అయ్యే ఆస్కారం చాలా ఉంది కాబట్టి దర్ ఇస్ 2005లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ, సరిస్కాలో పులులు 0 అయినప్పుడు దే వర్ వెరీ పర్టికులర్ దట్ పులుల కౌంటింగ్ అనేది మచ్ మోర్ సైంటిఫిక్ మేనర్లో కావాలని. అప్పుడు కెమెరా ట్రాప్స్ అని ఒక బేసికల్లీ అన్ ఎక్విప్మెంట్ విచ్ కేమ్ ఇన్. కెమెరా ట్రాప్ ఏం చేస్తుంది అంటే పులి దాని ముందు నుంచి వెళ్ళినప్పుడు మోషన్ సెన్సర్తో టేక్స్ ఎ పిక్చర్. ఓకే. అండ్ ఎవ్రీ టైగర్ ఈస్ యూనిక్ బై ఇట్స్ టైప్. అంటే ఏ టైగర్ లైక్ ఏ ఫింగర్ ప్రింట్, మనకి ఫింగర్ ప్రింట్స్ ఎట్లనో టైగర్ స్ట్రైప్స్ ఆర్ యూనిక్. ఏ 2 పులులకు సంబంధించిన చారలు సేమ్గా ఉన్నాయి? సేమ్ ఉండు. అంటే ఇన్ ప్రాక్టికాలిటీ సమ్టైమ్స్ సిబ్లింగ్స్ లేకపోతే మదర్ ఉండొచ్చు, బట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ టైగర్ నెంబర్ విచ్ వీఆర్ కోటింగ్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్. అంటే ఫోటో లేనిదే పులి ఉందని అనట్లే, బికాస్ వీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ యూనిక్. సో అవర్ ఎంటైర్ నెంబర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ యూనిక్ టైగర్స్. సో సైంటిఫిక్గా మీరు వాటిని క్లియర్గా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నేను నెంబర్ చెప్పగలుగుతాను. దట్ ఈస్ ఆ నెంబర్ చెప్పగలుగుతాం. నెంబర్ ఈజ్ వన్ థింగ్, మోర్ దెన్ నెంబర్. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు ఇన్ని పులులు ఉన్నాయి, ఇన్ని ఆడపులులు ఉన్నాయి, ఇన్ని మగ పులులు ఉన్నాయి, ఏ ఆడపులి ఎక్కడ తిరుగుతుంది, దాని యొక్క టెరిటరీ ఏంటి, అది ప్రసవంలో ఉందా లేదా, పిల్లలతో ఉంటే అది 2 ఏళ్ళు పిల్లల్ని పెంచాలి. సో వెన్స్ కప్స్తో ఉన్నప్పుడు ఇంకా వల్నరబుల్ ఉన్నట్టు. సో యూ హ్యావ్ 3-4 టైగర్స్ ఒక దగ్గరనే మూవ్ అవుతున్నాయి. సో దాన్ని ప్రొటెక్ట్ ఎట్లా చేయాలి? సో మోర్ స్టాఫ్ హ్యావ్ టు బి డిప్లాయిడ్. ఎందుకంటే అవి కప్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, దే ఆర్ స్టిల్ లెర్నింగ్. వాటికి టెరిటరీ ఇవన్నీ వాళ్ళ అమ్మ చూపిస్తుంటుంది. సో సమ్టైమ్స్ దే విల్ వాండర్ ఆఫ్ దూరం విచ్ మే క్రియేట్ కాన్ఫ్లిక్ట్ విత్ లోకల్ పీపుల్. సో ఎక్కడైతే కప్స్, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఎసెన్షియల్, నాట్ జస్ట్ ఫర్ నెంబర్స్, ఫర్ డైలీ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్. ఆ టైగర్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు లాక్టేటింగ్ అంటే పాలిచ్చే స్టేజ్లో ఉందా, పిల్లలు మూవ్ అవుతున్నాయా, హంటింగ్ నేర్పించే స్టేజ్లో ఉందా, పెద్దగా అయితే అంటే జనరల్లీ F18, ఇంతకుముందు F6 అని చెప్పాను. F6కి ఫస్ట్ లిటర్ వాస్ F18 ఆడ. అది ఒక 2 years తర్వాత షీ గేవ్ బర్త్ టు 4 cubs. ఫర్ 2 years ఇట్ రేర్డ్ ఆల్ ద 4 cubs, ఒకటి మేల్ 3 ఫీమేల్. ఎవ్రీ టైం ఒక 1-2 monthsలో ఇట్ వాస్ మూవింగ్ విత్ 2 cubs. అంటే స్టార్టింగ్లో అన్ని 4 ఉండే, తర్వాత 2 స్టార్టెడ్ మూవింగ్ అవే. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్ తక్కువ అవుతుంది. అంటే స్టార్టింగ్లో అమ్మతోనే తిరుగుతాయి, మొత్తం ఫుడ్ మీద డిపెండెంట్ కాబట్టి. ఆఫ్టర్ 1 year కప్స్ అనేవి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ సపరేషన్ అనేది ఒక్కసారి కాదు,
కొన్నిసార్లు 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలవడం, విసీ ఇండియన్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్, లేకపోతే అమ్మనే పిల్లల దగ్గరికి రావడం. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది 1.5 year తర్వాత మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్ ఇంకా తక్కువవుతుంది. స్లోలీ 2 yearsకి సపరేట్ వస్తాయి. అంటే ఇప్పుడు దేర్ వాస్ అన్ ఇన్సిడెంట్, బేసికలీ మన పైన కింద అంటాం, లైక్ ప్లాట్యూ కింద. సో F6 కప్ ఇచ్చినప్పుడు F18 వెళ్ళి కింద సెటిల్ అయింది, కప్స్ కూడా కింద ఇచ్చింది. 2 years కిందనే ఉన్నాయి అవి. వన్స్ 2 years అయిపోయిన తర్వాత దాని టెరిటరీ కోసం పైకి వచ్చింది. బేసికలీ ఇది ఫీమేల్ కప్ హ్యాస్ కమ్ ఇన్ టు ద గ్రాండ్ మదర్స్ టెరిటరీ. మీకు అర్థమైంది కదా. సో ఇట్స్ బేసికలీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంట్రెస్టింగ్, బట్ ఈ ఇన్పుట్స్ లేకపోతే ఫీల్డ్లో ఇండివిజువల్ టైగర్స్ వైజ్ ప్రొటెక్షన్ కష్టం. అవును, ఈ టెరిటరీ దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుందా అసలు? ఏమన్నా పులికి సపరేట్ ప్యాటర్న్ ఉంటుందా టెరిటరీ సెలక్షన్స్ లో? ప్యాటర్న్ అంటే యూ వుడ్ సీ దట్ జనరలీ ఇప్పుడు దర్ ఇస్ అ మదర్, షీ హ్యాస్ మేల్ అండ్ ఫీమేల్ కప్స్. ఫీమేల్ కప్స్ జనరల్లీ ఏం చేస్తాయంటే మదర్ చుట్టుపక్కలనే సెటిల్ అవుతాయి. సో మదర్ టెరిటరీలో పాటో లేకపోతే మదర్ పక్కన టెరిటరీయో ఎంచుకుంటాయి. మళ్ళీ ఏమవుతుంది, ఈవెన్చువల్లీ వెన్ మదర్ గోస్ ఆఫ్ దే విల్ ట్రై టు టేక్ హర్ టెరిటరీ ఆల్సో. అదే మేల్ అనుకోండి, దర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ బ్రీడింగ్. అంటే పులుల్లో మళ్ళీ తన కొడుకి బ్రీడింగ్ చేయొద్దు. సో బ్రీడింగ్ చేస్తే ఇన్ బ్రీడింగ్ అయితే రెసిసివ్ జీన్తోని టైగర్స్ హెల్త్ డిఎన్ఏ ఖరాబ్ అయిపోయి ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి, లైక్ మనము మేనరికం చేసుకోవద్దు అన్నట్టు. సో దెర్ ఇస్ ఎ టెండెన్సీ దట్ మేల్ టైగర్స్ డిస్పర్స్ వెరీ ఫార్. అంటే దానికి ఇంకో రీజన్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక ఫీమేల్ టెరిటరీ అని ఉంటుంది, ఫీమేల్ తన టెరిటరీలో ఉంటుంది, ఫీమేల్ టెరిటరీలో ఒక మేల్ కూడా ఉంటుంది. ఆ మేల్ టెరిటరీలో 2-3 ఫీమేల్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, ఆ మేల్కి సమ్ ఫీమేల్తోని ఒక మగ పులి పుట్టింది. 1.5 year దాకా ఇట్ విల్ టాలరేట్. బట్ వన్స్ ఇట్ స్టార్ట్స్ బికమింగ్ బిగ్, అంటే ఆ మేల్ టైగర్ ఇట్ విల్ స్టార్ట్ మేట్ విత్ ద ఫీమేల్స్ ఇన్ హిస్ టెరిటరీ. సో ది అడల్ట్ మేల్ టైగర్ ఫాదర్ విల్ నాట్ లెట్ ది మేల్ చైల్డ్ టు స్టే దేర్, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో వాళ్ళ నాన్నకి భయపడైనా ఇట్ విల్ గో వెరీ ఫార్. ఇట్ మే ఈవెన్చువల్లీ కమ్ బ్యాక్, బట్ ప్రస్తుతానికైతే మేల్ జనరల్లీ డిస్పర్స్. అంటే నేచర్స్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఇన్ బ్రీడింగ్. అంటే ప్రకృతి ఇన్ బ్రీడింగ్ కాకుండా తనను ప్రొటెక్ట్ చేసుకునే విధానం. సో మేల్ టైగర్స్ చాలా దూరం వెళ్ళిపోతాయి, వైల్ ఫీమేల్ టైగర్స్ స్టే వెరీ క్లోజ్ టు ద మదర్ ఈవెన్చువల్లీ పక్క. ఒక టైగర్ టెరిటరీ ఎంత పెద్దగా ఉంటుంది సార్? అంటే సాధారణంగా అంటే మేల్ డిఫరెంట్, ఫీమేల్ డిఫరెంట్, డిపెండింగ్ అపాన్ టెరిటరీ సైజ్. ఇప్పుడు మన దగ్గర టెరిటరీస్ ఆర్ బిగ్. ఈవెన్ ఫీమేల్ టైగర్స్ ఆక్యుపై లైక్ 50 square kilometers, అంత పెద్ద ఏరియా. మేల్ టైగర్స్ సమ్ ఆఫ్ అవర్ మేల్ టైగర్స్ ఆక్యుపై మోర్ దెన్ 500 square kilometers. ఫీమేల్ టైగర్స్ నీడ్ సంథింగ్ లైక్ 25, వైల్ మేల్ టైగర్ మే నీడ్ 100. లైక్ ఈచ్ మేల్ టైగర్లో 4 ఫీమేల్ టైగర్స్ ఉన్నట్టు. మేల్ ఫీమేల్ టైగర్స్లో ఏది ఎక్కువ అగ్రెసివ్ ఉంటుంది? తర్వాత ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది సైజ్లో? ఎట్లా ఉంటాయి? మేల్ టైగర్ ఇస్ విజిబిలీ మచ్ లార్జర్. అంటే మీరు మేల్ పులిని చూస్తే తెలిసిపోతుంది మరీ పెద్దదని ఫీమేల్ కంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ height, weight, everything. And even camera photographs, you will realize even their shoulders, everything will be bigger. But female is more aggressive because males are docile. What major role is territory marking, breeding with females, going. But females have very huge responsibility. They have to breed, cubs ni rear cheyali, 2 years cub ni discipline cheyali, aa cubs ni protect cheyali. అండ్ కప్స్ని ప్రొటెక్షన్ అంటే మన నుంచి ప్రొటెక్ట్ చేయాలి, ఫ్రమ్ అదర్ మేల్ టైగర్స్, సమ్టైమ్స్ ఫ్రమ్ ఫాదర్, సమ్టైమ్స్ ఫ్రమ్ అదర్ యానిమల్స్ లైక్ దోల్స్, లెపర్డ్స్, వీటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో ఫీమేల్ టైగర్స్ ఆర్ మచ్ మోర్ అగ్రెసివ్ దెన్ మేల్. లేమ్యాన్గా ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను సార్. చాలామంది ఏంటంటే పులులు పెరుగుతున్నాయి కాబట్టి రేపు ఇక్కడ ఉన్నటువంటిది పులులకు కావాల్సినటువంటి ఫీడ్ చేయడానికి మిగిలిన జంతువులు ఇక్కడ అడవిలో ఉంటాయా, లేదంటే అవి మళ్ళీ జనావాసాల మీదకి వచ్చి దాడి చేసేటువంటి ప్రమాదం ఉంటుందని ఒక సహజమైనటువంటి ధోరణి ఉంటుంది? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మిగతా అభయారణ్యంలో దిస్ ఇస్ అ వెరీ ప్రివిలెంట్ క్వశ్చన్. ఇప్పుడు దానికి మీరు బేసికలీ అడుగుతుంది ఏంటంటే దానికి సఫిషియెంట్ ప్రే పాపులేషన్ ఉందా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకున్న టైగర్ల కంటే ప్రే పాపులేషన్ ఇస్ మచ్ హయ్యర్, బట్ పెరుగుతున్న టైగర్లు అనుకున్న ప్రే పాపులేషన్ కూడా పెరగాలి. సో దాని రిలేటెడ్ మేము ఇప్పుడు ఒక ప్రీ ఆగ్యుమెంటేషన్ ఛాంబర్ అని మేమే 200-300 జింకల్ని తీసుకొచ్చి ఒక కేజ్లో పెట్టి వీ విల్ రేర్ దెమ్ సో దట్ వీ విల్ రిలీజ్ ఇనఫ్ డియర్స్. ఈ రోజుకి కాదు, ఈ రోజుకి ఏం ప్రాబ్లం లేదు, బట్ 10 years తర్వాత పులులు పెరిగితే ఇనఫ్ జింకల పాపులేషన్ ఉండాలి. కాబట్టి మనమే రీర్ చేసుకుంటే ఇప్పటి నుంచి హ్యాబిటాట్ని ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్. అదర్వైజ్ ఏమవుతుంది, వన్స్ ప్రే నెంబర్ తక్కువ ఉంటే మళ్ళీ క్యాటిల్ మీద ఫీడ్ చేయడం. సో
సో దానివల్ల నెగిటివ్ ఇంటరాక్షన్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీ షుడ్ సఫిషియెంట్లీ ఎన్హాన్స్ అవర్ ప్రే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు మాకు. నల్లమల అటవీ ప్రాంతంలో ఒక ఈకో టూరిజం ప్రాజెక్టు డెవలప్మెంట్ చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రాన్ని కలుపుతూ ఈ ప్రాజెక్టును డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పులుల సంరక్షణ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి చెంచులను తరిమేసి అదే సమయంలో బయట నుంచి పర్యాటకులను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చెంచు నాయకులు ప్రశ్నిస్తున్నారు.